చూపు మన మీద ఉండాలి. ఆయన చూపు మన మీద ఉంటే మనం ఏమవుతాము? అభివృద్ధి పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్లడం అంటే ఏంటండి? అభివృద్ధి. మన జీవితంలో, మన యొక్క ఆత్మీయ విషయంలో, ప్రతి విషయంలో మనకి అభివృద్ధి. హల్లెలూయా. మన పిల్లల విషయంలో, మన కుటుంబ విషయంలో, మన ఫినాన్షియల్ విషయంలోనేమి, మరి ప్రతి విషయంలో దేవుడు మనకి అభివృద్ధినిస్తాడు. ఎప్పుడు అతిక్రమములను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ చెప్తా మీకు. ఒక ఊర్లో ఒక యజమానుడు ఉన్నాడంట. ఆ యజమానుడి దగ్గర ఒక పనివాడు ఉన్నాడంట. ఆ పనివాడు ఎంతో నమ్మకంగా ఎన్నో సంవత్సరాలుగా ఆ యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడంట. అయితే పనివాడికి ఒక కష్టం వచ్చిందంట. ఇంట్లో చెప్పుకోరాని కష్టం. చాలా ఫినాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నాడంట. వచ్చిన జీతం ఆయనకి సరిపోవడం లేదంట. చాలా బాధపడుతున్నాడంట, ఇబ్బంది పడుతున్నాడంట. అయితే ఆ బాధల వల్ల, ఒక్కొక్కసారి బాధల వల్ల ఏం చేస్తామంటే మనము తప్పులోకి వెళ్ళిపోతాం. మనకు తెలియదు ఆ బాధ మనల్ని అలా చేయిస్తుంది. అయితే అంత ఇబ్బందుల్లోని ఆయన వెళ్తుండగా, ఆయన పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, ఒకరోజు క్లీనింగ్ చేస్తున్నాడంట. ఆ యొక్క యజమానుడు ఒక గోల్డ్ రింగ్, డైమండ్ రింగ్ అక్కడ పెట్టి మర్చిపోయాడంట. మర్చిపోతే తినేం చేశాడు? నమ్మకమైన వాడే. ఒకప్పుడు అది దొరికితే ఏం చేసేవాడు? యజమానుడికి రిటర్న్ ఇచ్చే మనిషి ఆ రోజు ఏం చేశాడంట, తీసి జోబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇది అమ్ముకుంటే నాకు కొంచెం సమస్య తీరుతుంది కదా అన్నట్టు జోబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట. కానీ ఆయనకి నిద్ర పట్టట్లేదంట. చాలా బాధపడుతున్నాడంట. నేను ఇంతకాలంగా ఇంత నమ్మకంగా ఆయన దగ్గర ఉన్నానే, నేను ఎందుకు ఇలా చేశాను అని, ఈ యొక్క సమస్య అయితే తీరిపోతుందని ఒక మనసు ఆయన తినేస్తుందంట. అయితే అయ్యిందిలే, ఆయన ఏమి గమనించుకుంటాడు, నువ్వు చేసే అది నువ్వు తీసావని ఎవరు చూడలేదు కదా, నువ్వు నీ పని, నువ్వు ఇప్పుడు నీ సమస్యని క్లియర్ చేసుకొని ఒక మనసు అంటుందంట. ఇంకో మనసు తనని నిద్రపోనివ్వట్లేదంట. నిద్రే లేదంట ఆయనకి రాత్రంతా. ఆ యొక్క హృదయంలో ఒకలాంటి ఆందోళన. ఆయన ఎవరు చూడలేదు. ఆ యొక్క యజమానుడు ఆయన్నేమి చూడలేదు, ఆయననేమి అనలేదు, ఆయనను ఎవరు పట్టించుకోలేదు, ఆయన తీసింది ఎవరికి తెలీదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. ఆయనకి నిద్ర పట్టడం లేదంట. అయితే నెక్స్ట్ డే ఉదయాన్నే లెగువగానే వెళ్ళిపోయి యజమానుడి దగ్గర మోకరించి క్షమాపణలు చెప్పి ఆ ఉంగరాన్ని తన చేతికిచ్చి, నా పరిస్థితులు ఇలా ఉండబట్టి నేను ఇలా చేశానయ్యా, నేను మీ దగ్గర ఇప్పటి వరకు అపనమ్మకంగా లేనండి, నన్ను క్షమించండి అని చెప్పి అది ఇచ్చేశాడంట. ఇచ్చేశాక ఆయన హృదయం ఎంతో తేలిక అయిపోయిందనమాట. అయితే కొడితే కొట్టాడు, శిక్షిస్తే శిక్షించాడు, పోలీస్ స్టేషన్లో వేస్తే వేసేసాడు, నేనైతే మాత్రం దీన్ని నేను ఉంచుకోను అని చెప్పి అది దాచిపెట్టకుండా ఏం చేశాడు? ఆ యొక్క యజమానుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టగానే యజమానుడు ఏం చేశాడో తెలుసా? తనకు ఏదైతే సమస్య ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యను అంతటినీ ఒక్క నిమిషంలో తీర్చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోపగించుకోలేదు, కానీ ఆయన కన్నీరు, ఆయన పశ్చాత్తాపం చూసి ఎంత కదిలిపోయి మనిషి ఆయనను క్షమించి ఆయనకి ఏం చేశాడు? ఆ యొక్క సమస్యలో ఏదైతే ఆ నీడ్ ఏమైతే ఉందో ఆ నీడ్ని ఆయన తీర్చేశాడు. హల్లెలూయా. ఆ నీడ్ తీర్చేసిన తర్వాత కూడా ఆయన యజమానుడు ఉండలేకపోతున్నాడంట. అప్పుడు ఏం చేశాడంట? ఒక చెక్ బుక్ తెప్పించి ఒక బ్లాంక్ చెక్లో సైన్ చేసి ఆయనకి ఇచ్చేశాడంట. ఏం కావాలో నువ్వు తెచ్చుకో, అంతేగాని నువ్వు ఇంక బాధపడొద్దు అని చెప్పి ఆయనకి ఇచ్చేశాడంట. ఒక నిజమేంటో తెలుసా? ఆ యజమానుడికి ఉన్న ఎంతో బంగారంలో ఆ ఉంగరం ఎక్కడుందో, ఎప్పుడు పెట్టాడో అది పోయిన విషయం కూడా ఆయనకి తెలియదు. ఒకవేళ ఆయన తెచ్చి ఇవ్వకపోయినా ఆయనకి తెలీదు. కానీ ఆ దాసుడు అంత నమ్మకంగా వచ్చి చెప్పేసరికి ఆయనకి అదో పెద్ద వాల్యుబుల్ థింగ్ కాదు. ఆయన అంత ఫీల్ అయిపోయి ఆయనకి ఇచ్చేయడం. కానీ ఆయనలో ఏం నచ్చింది? ఆయనకి ఆ నమ్మకం నచ్చింది, ఆ యొక్క ఒప్పుకునే విధానము నచ్చింది. హల్లెలూయా. ఆ యొక్క అతిక్రమాన్ని ఆయన దాచుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాడు. తెచ్చి ఆ ఉంగరాన్ని ఆ యజమానుడికి ఇచ్చేశాడు. వెంటనే ఆయన కనికరాన్ని ఆయన పొందుకున్నాడు. మామూలుగా మానవుడిగా ఉన్న ఒక మనిషే అంత కనికరం కలిగి ఉన్నప్పుడు మన దేవాది దేవుడు, ఆయన పేరే కనికర సంపన్నుడు. హల్లెలూయా.
ఆయన మన కోసమే కదా ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చిన దేవుడు. ఆయనకి మనం వెళ్ళి కనీసం మోకరించి అక్కడ కన్నీళ్ళు కార్చామంటే చాలండి. అంతకన్నా మనం చేయాల్సింది ఏం లేదు. మనమేమి యాగాలు చేయవసరం లేదు, కొబ్బరికాయలు పగలగొట్టవసరం లేదు, మరి కోడలు దూడలు బలి ఇవ్వవసరం లేదు. కానీ నీ హృదయాన్ని తీసుకెళ్ళి ఆయన కాళ్ళ ముందు పెట్టి ఆ మురికి అయిపోయిన ఆ హృదయాన్ని ఆయన చేతికిచ్చి, తండ్రి నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పాపినని నువ్వు ఒప్పుకుంటే చాలు. హల్లెలూయా. నీకేమొస్తుంది? వర్ధిల్లుతావు నువ్వు. అంతేకాకుండా ఆయన కనికిరానికి పాత్రుడవుతావు. హల్లెలూయా. అట్టి విధముగా మనము జీవించాలి. మన పరిస్థితులు మన యొక్క అంటారు కదా, దేవుని సేవకుడు పౌలు గారు ఏమంటాడు, ఎవరి హృదయం వాళ్ళకి తెలుసు కాబట్టి స్వపరీక్ష చేసుకున్నాను అంటున్నాడు కదా. హల్లెలూయా. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటే ఏమవుతాము? తీర్పులోకి వెళ్ళం. మనల్ని మనం ఎప్పుడు నిత్యం హృదయశుద్ధి చేసుకుంటూ ఉండాలి. దావీదు భక్తుడు కూడా అంటాడు కదా, నన్ను పరిశోధించి నన్ను హృదయాన్ని చూడు, నా పరిశీలించి నా హృదయాన్ని తెలుసుకో, నాలో నీకు ఇష్టం లేని ప్రతి కార్యాన్ని మీరు ఏం చేయండి? తీసివేయండి. ఆయాసకరమైన ప్రతి మార్గం నుండి నన్ను తొలగించు తండ్రి అని నిత్యము ఎవరు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ నమ్మకంగా ఉంటారో ఒప్పుకొని మళ్ళీ మళ్ళీ చేయకూడదండి. ఒప్పుకొని ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. అక్కడికి దాన్ని ఎలా విడిచిపెట్టాలంటే, నువ్వు విసర్జన చేసినప్పుడు దాన్ని ఎలా విడిచిపెడతావో అలా విడిచిపెట్టాలి ఆ పనిని. విసర్జన చేసి మళ్ళీ దాన్ని చూస్తామండి. ఒక మలము కానీ, ఒక స్వెట్టే కానీ, ఒక చీవిడే కానీ, ఒక ఉమ్మే కానీ ఏం చేస్తాం? దాన్ని బాగుందని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాన్ని ఇంత తీసి బాక్స్లో స్టోర్ చేసుకుంటామా చెప్పండి? యూరిన్ కానీ మరి కక్కస్ కానీ తీసి మళ్ళీ స్టోర్ చేసుకుంటారా? బాగుంది, కలర్ బాగుంది, స్మెల్ బాగుందని, నేను ఎంత వెళ్ళాను, ఎంత చూశాను, నా దగ్గర నుంచి ఎంత వచ్చింది అని దాచుకుంటారా? అంత బాధగా ఉంది. మీ ఫేసెస్ చూడలేకపోతున్నాను నేను ఆ మాటను చూస్తే. మరి పాపాన్ని కూడా మనం అలాగే విడిచిపెట్టాలి. హల్లెలూయా. అప్పుడే కనికరానికి మనము పాత్రలం అవుతాం. ఏది మనల్ని దేవుడు వద్దంటున్నాడో దాన్ని మనం ఎలా చూడాలి? పెంటలాగే చూడాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఒక రాజులా ఉంటావు. రాజుడైన యాజక సమూహము, ఆయన సొత్తైన ప్రజ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి స్థితిలోకి మనము వెళ్ళిపోతాం. అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? అతిక్రమాన్ని దాచిపెట్టకూడదు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే చెప్తున్నాడు కదా, 1 యోహాను 1:9 దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన మన పాపాల కోసం ఏం చేశాడు? ఆయన యొక్క రక్తాన్ని సమస్తాన్ని దారబోసి మన సమస్త దుర్నీతి నుంచి ఏం చేశాడు? ఆయన మనలను పవిత్రులనుగా చేశాడు. చదవండి అది 1:9 1 యోహాను. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. హల్లెలూయా. మనలను సమస్త దుర్నీతి నుంచి, ఒక్కటే కాదు, మనలో ఉన్న ప్రతి మలినాన్ని శుద్ధంగా కడిగేసి ఆయన పవిత్రులుగా చేస్తాడంట. హల్లెలూయా. ఆ దేవునితో సమానమైన మన నీతి ఆయన దగ్గర ఎలా ఉందంట? ఒక మురికి గుడ్డలా ఉందంట. మేము ఎంత మంచోళ్ళం కదా, మేము ఎంత గొప్పలం కదా, ఆయన దగ్గర ఏంటి మోకరించి అడగడం? ఆయన దగ్గర మేం పాపాలు ఒప్పుకోవడం, నేనేం పాపిని, నేనేం పాపం చేశాను అని మనము అనుకోకూడదు. కొంతమంది అలా అంటారు. మా చర్చిలో కొంతమంది, బెంగళూరులో ఒక ఆవిడ ఉంది, ఆవిడ అంటది పద్దకలా, ఏమని, నాకు ఏమీ లేదు, నాకు ఎందుకు ఈ సమస్య వస్తుందని. ఏమీ లేకుండా సమస్య మన దగ్గరికి రాదండి. అతిక్రమాల్ని దాచిపెట్టుకోకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని దగ్గర మనం ఏం దాయగలం చెప్పండి? దేవుడి నుంచి ఏది దాయగలము? మనం ఆకాశానికి ఎక్కినా ఆయన అక్కడున్నాడు, పాతాళంలోకి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు, నువ్వు సముద్రపు దిగంతంలోకి రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయన చేయి ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ నువ్వు వెళ్ళు ఆయన అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికి అధిపతి. హల్లెలూయా. వీటన్నిటినీ ఆయన సృష్టించాడు నోటి మాటతో, నీ కోసం నా కోసం, మనం సంతోషంగా ఉండడం కోసం. వీటిలో ఎక్కడ నువ్వు దాక్కుంటే ఆయనకు తెలీదు. ఆయన హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. మన అంతరంగంలో ఉన్న సమస్తము ఆయనకు తెలుసు.
నువ్వు లోపల థింక్ చేసేది అదే మాట నా నాలుకకు రాకమునిపే ఎవరికి తెలుసు అంటున్నావు, నీకు తెలుసయ్యా అని ఎవరంటున్నాడు? దావీదు భక్తుడు అంటున్నాడు. నా నోట్లోకి ఆలోచన రాకముందే, ఆ మాట తలంపులోకి రాకముందే ఎవరికి తెలిసిపోతుంది? దేవుడికి తెలిసిపోతుంది. ఇంకా ఆయనకి మరుగ ఏముంది? కనుక మనం ఎప్పుడూ దోషాన్ని కప్పిపెట్టుకొని దాచిపెట్టుకుంటే వర్ధిల్లం, కానీ ఒప్పుకొని దానిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా చూద్దాం, 3:13 వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయి నీ దోషము ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎలా ఒప్పుకోవాలి? దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయక నా మాటను అంగీకరింపక ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలిసి కొనుట నీవు ఇటు అటు పోయి నీ దోషమును ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్కు. నువ్వు దాచుకోకూడదు ఏదైనా సరే, దానిని దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని పొందుకుంటావు. మరి 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్సాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. 7:6 అమ్మ. 1 సమూయేలు 7:6. 16 వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మిస్పాలో ఈ యొక్క ఇశ్రాయేలీలు అందరూ దేవుడికి విరుద్ధకరంగా జీవిస్తున్నప్పుడు వారు మందసాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మరి యొక్క ప్రసన్నతను వదిలిపెట్టి దేవుని యొక్క మరి ఆజ్ఞలకు లోబడకుండా విరుద్ధకరంగా జీవిస్తూ మరి వ్యర్థమైన దేవతలకు పూజలు చేస్తూ వాళ్ళు అవిధేయతగా తిరుగుతున్నప్పుడు వారికి కలిగిన కష్టం బట్టి వాళ్ళు వచ్చి మరి సమూయేలు యొద్ద బాధపడి ఏడుస్తారు. మీరు ముందు వచనాల్లో చూస్తే 1వ వచనం నుంచి తర్వాత ఇంటికెళ్ళి చదువుకోండి. ఈ యొక్క చదివితే మీకు విషయం అంతా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఇలాంటి బాధపడుతున్నప్పుడు సమూయేలు ఒకటే మాట చెప్తారు, ఇప్పుడు మీరు చేసిన తప్పుని మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి. మరి తిరిగి ఆ దేవతలన్నిటిని వేటైతే ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తున్నారో వాటన్నిటినీ తీసి పారేసి ఇప్పుడైనా దేవుడి వైపు మీ యొక్క మనసులను త్రిప్పుకొని ప్రార్థన చేయండి. నేను కూడా మీ పక్షాన ప్రార్థన చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? మీకు ఈ యొక్క సమస్య నుంచి మీరు విడుదల పొందుతారు. ఎవరైతే ఫిలిష్తీయులు శత్రువులు మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి మీద నుంచి మీకు జయమునిస్తాడు దేవుడు అని చెప్పి వారికి తెలియజేయగా వారు ఏం చేస్తున్నారు? దైవజనుడికి లోబడి ఇక్కడ ఏం చేస్తున్నారు? మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. హల్లెలూయా. యెహోవా దృష్టికి ముందు ఏమని ఒప్పుకున్నారు? మేము పాపులమని వారు ఒప్పుకున్నారు. ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు ముందుకు మీరు చదివారు కదా ఇందాక, ఏమైంది? మరి వచ్చి ఫిలిష్తీయులు వాళ్ళ మీద పడినప్పుడు మరి దేవుడి దగ్గరికి ప్రార్థన చేయమని సమూయేలుని అడగగానే సమూయేలే ప్రార్థన చేసినప్పుడు వారికి దేవుడు జయమునిచ్చాడు. మరి ఎందుకంటే దైవజనులు ప్రార్థన చేసినప్పుడు, నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. మరి యాకోబు పత్రిక మరి 5:16 మీరు చూసినట్లయితే మీ పాపములను
ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉందంట? మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. మనస్కి ఇష్టానుసారంగా మనస్ఫూర్తిగా ఉందంట ఆ ప్రార్థన. అంతేకాకుండా బలము గలదై ఉన్నది. మరి దైవజనుడు సమూయేలు ప్రార్థన చేయగానే ఏమైంది? ఆ ఇశ్రాయేలీలు ఎంతకాలం నుంచి దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు. దేవుడికి ఎప్పుడు వాళ్ళంటే ఎంత ప్రేమో వారు అంతగానే దేవుణ్ణి ఇబ్బంది పెడతారు. దేవుణ్ణి ఎప్పుడు దూషించడం, దేవుడు వద్దన్న పనులు చేయడం, మరి వ్యర్థమైన దేవతలకి మొక్కడం, మరి అన్యులతో సహవాసం చేయడం, ఇలా చేసి దేవుడికి విరుద్ధకరంగా వారు జీవించినప్పుడు మళ్ళీ దేవుడు వారిని వదిలేస్తాడు. మళ్ళీ వదిలినప్పుడు వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు, మళ్ళీ వాళ్ళు కన్నీరు పెట్టినప్పుడు, దైవజనులు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ దేవుడు వారి మీద కనికరం చూపిస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమంలో మరి సమూయేలు ప్రవక్త వీళ్ళకి ఎలా ఉన్నాడు? న్యాయాధిపతిగా కూడా న్యాయం తీరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా దైవజనుడు వాళ్ళ కోసం నిలబడి వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాడు. మీరు సర్దిద్దుకోండి ఇప్పటికైనా అని గద్దించగానే వారు ఏం చేస్తున్నారు? యెహోవా సన్నిధిలో మీ దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఒప్పుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయగానే దేవుని కనికరం వారి పైకి వచ్చింది. మరి వారి యొక్క ఆ ఫిలిస్తీన్లంట వాళ్ళు చూడండి, మరి 12వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకొని మిస్పాకు షెకెమునకు 11వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. హల్లెలూయా. అప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు? రాయి తీసి మిస్పాకును షెనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఎబెనేజరు అంటే దేవుడు సహాయకుడు అని. ఆయన వారికి సహాయము చేసి వారి పక్షాన నిలబడగానే వారికి ఏమైంది? అక్కడ ఉన్న శత్రువు పైన వారికి విజయం వచ్చింది. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరిగిందండి? వారు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. ఎప్పుడైతే మనము తప్పులు దిద్దుకోవడానికి ఇష్టపడి వాటిని విడిచిపెడతామో దేవుని అభివృద్ధి మన జీవితంలో ఉంటుంది. ఆయన కనికరం మన పైన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకే దావీదు భక్తుడు వీటన్నిటిని తెలిసినవాడు కనుక ఆయన అంటాడు, కీర్తనల గ్రంథం 32 అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటున్నాను తండ్రి, నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొంటిని. మనుషుల దగ్గర నువ్వేం చేసినా చేయకపోయినా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే నీ అతిక్రమములన్నీ ఆయనకు తెలుసు, నీ దోషములన్నీ ఆయనకు తెలుసు. వాటినన్నిటిని ఆయన కడక్కపోతే నువ్వు ఈరోజు పవిత్రుడివి అవ్వలేవు. హల్లెలూయా. నువ్వు దాచుకుంటే ఎంతవరకు చెప్తావో అంత క్లీనింగే అవుతుంది. నువ్వు మొత్తం చెప్పినప్పుడు అప్పుడే, అందుకే దేవుని వాక్యం 1 యోహాను 1:9 చెప్పాం కదా, మరి ఒక సమస్తమైన దుర్నీతి నుంచి నువ్వేమవ్వాలి? పవిత్రుడిగా అవ్వాలంటే యేసు రక్తముతో నువ్వు కడగబడాలి. ఆయన నీకు కడగాలంటే నువ్వేం చేయాలి? మన పాపములను మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒప్పుకొని వాటన్నిటి నుంచి మనము విడుదల పొందాలి. అప్పుడే దేవుడు ఈరోజు ఈ క్షణమును వచ్చినప్పుడు మనం ఆ కంపుగా మురికిగా ఉంటే దేవుడు మనల్ని తీసుకువెళ్ళడు. ఆయన బూర ఊదగానే నువ్వు ఎలా ఉండాలి? మంచిగా అందంగా దేవునికి ఇష్టమైన పరిమళ సువాసన వెదజల్లు ఒక పుష్పముగా ఆయనకి కనబడాలంటే నీలో ఏ మురికి ఏ డాగు ఉండకూడదు. ఆ మురికి ఆ డాగు కలుగజేసే ప్రతి అతిక్రమ కార్యాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితేనే నువ్వు ఆయన కనికరాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అందుకే అది తెలిసిన దైవజనుడు ఆయన చెప్తున్నాడు, నేను ఎప్పుడూ ఆయన ముందర నా అతిక్రమాలు దాచిపెట్టుకోలేదు, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను అంటున్నాడు. అంతేకాకుండా 51:3 కూడా చూడండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. హల్లెలూయా.
మన అతిక్రమములు మనకి తెలిసే ఉన్నది. ఇందాక అనుకున్నాం కదా, మన అతిక్రమములు మనకు కాకపోతే ఎవరికి తెలుస్తాయండి? నేను చేయలేదు, నాకు ఇలా వచ్చేసింది, నేను చాలా పర్ఫెక్ట్ అయినా నాకు ఇలా అవుతుంది అని మనల్ని మనము దబాయించుకుంటాం. కానీ మన అతిక్రమములు మనకన్నా ఎవరికి తెలుసండి? మనకన్నా బెటర్ జడ్జ్ మనకి ఎవరుంటారు? వేరే వాళ్ళు జడ్జిమెంట్స్ బయటకు చూసి ఇస్తారు, కానీ మనం సమస్తము మనకు తెలుసు. మనం చేసింది మనకు తెలుసు, మనం ఆలోచించేది మనకు తెలుసు, రాబోయేదాన్ని మనము ఊహించుకునేది కూడా మనకే తెలుసు. హల్లెలూయా. కనుక మనకన్నా బెటర్ జడ్జెస్ మనకి ఎవరు లేరు. కనుక మన అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. హల్లెలూయా. దైవజనుడు ఎప్పుడు ఈ మాటలు తెలిసిన వ్యక్తి కనుక ఆయన దేవుని సన్నిధిలో చాలా పరిశుద్ధంగా ఉన్నాడు కనుక వాటిని ఎప్పుడు కడుగుతూ దేవునితో ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తూ ధూపం వేస్తూ పరిశుద్ధపరుచుకుంటూ మరి దేవుని సన్నిధిలో ముందుకు సాగాడు. కనుకనే దావీదు ఏమైపోయాడు? దేవునికి ఇష్టానుసారుడు, ఆయన ఉద్దేశాలను నెరవేర్చు కుమారుడుగా అయిపోయాడు. ఆయన దేవుని మనస్సును ఎరిగి జీవించాడు. హల్లెలూయా. దేవుని మనస్సు మనం ఎరిగి జీవించాలంటే ఎంత రేపో మనకి దేవుడితో ఉండాలి. అంత రేపో మనకు ఉండాలంటే ఆయనకి మనకి అడ్డుగా ఏముందంట? పాపం అనే గోడ. నా దోషములే నీకును నాకును కనబడకుండా అడ్డుగా ఉన్నాయ్యా అనేసి అంటున్నాడు యెషయా భక్తుడు. మన దోషములు మనకి ఆయనని కనబడనివ్వకుండా చేస్తాయి. కనుక వాటిని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో ఆయన కనికరాన్ని పొందుకుంటాము. ఆయన చల్లని చూపులో మనం ఉన్నామంటే మన జీవితాల అభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక వ్యక్తి నుంచి కూడా మనం పరిశీలిద్దాము. నిర్గమకాండము 9వ అధ్యాయం 27వ వచనం చూస్తే, ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. హల్లెలూయా. ఇక్కడ ఫరో చూస్తే ఏమంటున్నాడు? మోషే అహరోనులను పిలువనంపించి నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులమని ఒప్పుకుంటున్నాడు. అయితే ఈ ఫరో చాలాసార్లు ఒప్పుకుంటాడు, కానీ దానిని విడిచిపెట్టిన వాడైతే మరి వాళ్ళని ఎందుకు వెంబడిస్తాడు? ఇశ్రాయేలీల్ని వెంబడించాడు కనుక ఏమైపోయాడు? ఎర్ర సముద్రంలో మట్టయిపోయాడు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టిన భక్తుడిని మనం చూసాం, ఏమయ్యారు వాళ్ళు? మరి జయము పొందుకున్నారు. ఇతనైతే ఏం చేస్తున్నాడు? ఫరో ఆయన ప్రజల్ని కూడా తీసుకెళ్ళి ఆ నీటిలో ముంచేశాడు, ఎర్ర సముద్రంలో. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు. ఒప్పుకున్నాం కదా అయిపోయింది అనుకొని మళ్ళీ మనము కొనసాగించకూడదు. దాన్ని ఒప్పుకొని ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. యు షుడ్ లీవ్ ఇట్, దాన్ని వదిలేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దానియేలు గ్రంథంలో కూడా చూస్తే 9వ అధ్యాయం 20వ వచనము, నేనింక పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచును అనుకుంటుని. హల్లెలూయా. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని యొద్ద విజ్ఞాపన చేయుచుంటిని. ఆయన ఎంత భక్తిపరుడో ఎంత పవిత్రుడో మనందరికీ తెలుసు. దానియేలు అంత పరిశుద్ధమైన వ్యక్తి మరి బైబిల్లోని మనము అరుదు కదండి. ఆయన ఒక మచ్చ లేకుండా జీవించిన వ్యక్తే ఆయన ఏం చేస్తున్నాడంట? దేవుడి దగ్గర ఆయన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన పాపాన్ని ఆయన నిత్యం ఒప్పుకుంటున్నాడు, పరిశుద్ధపరచుకుంటున్నాడు, పవిత్రపరచుకుంటున్నాడు. ఆయన కోసమే కాదు కానీ ఆయన జనము కోసము కూడా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు వారి పాపాలు బట్టి కూడా. హల్లెలూయా. అంత విధముగా ఆయన జీవించాడు కనుక ఆయన కనికరమును ఎలా పొందుకున్నాడో మనకు తెలుసు కదండి. ఆయన మరి సింహపు బోన్లలో వేసినప్పుడు, మరి సింహాల బోన్లోనంట ఎన్ని సింహాలు ఉన్నాయంట? 323 సింహాలు ఉన్నాయంట. ఆ బబిలోన్ వాళ్ళు ఏం చేసేవారంట? సింహాల బోన్లో వేసేటప్పుడు మరి వారం రోజులు వాటికి భోజనం పెట్టేవాళ్ళు కాదంట. వారం రోజులు భోజనం పెట్టకుండా పెట్టి బాగా ఆకలి చేసి వాటికి అప్పుడు వీరు శిక్షించిన వారిని ఆ యొక్క బోన్లో పడేసేవారంట. ఆ బోన్లో పడేస్తే
ఆ బోన్ల పైనుంచి పడిన వ్యక్తి కింద మళ్ళీ పడేవాడు కాదంట, దారిలోనే తినేసేవంట. ఎగిరి పట్టుకొని ఎలా తినేసేవో మొత్తానికి పొడి పొడి చేసేసావంట, కింద ఒక చుక్క కూడా పడేది కాదంట. అలాగా రెడీగా ఉన్న సింహాలను ఏం చేశాడు దేవుడు, ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఎప్పుడు దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాడు కనుకే దానియేలును ఎంతగా దేవుడు కనికరించాడంటే, ఆయన కంపాషన్ ఎలా చూపించాడంటే, ఆ సింహాల బోన్లో వేసినప్పుడు 323 సింహాల నోర్లు మూసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహాల నోర్లను మూయించబట్టి ఆయనను ఎవరైతే దూషించారో వాళ్ళ నోర్లు కూడా మూయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన మీద వ్యతిరేకంగా జీవించారో ఆ రాజు సహితము ఆయన నిద్రపోలేదు. పొద్దున్నే వచ్చి దీవము కలిగిన దేవుని పూజించేవాడా, సేవకుడా ఉన్నావా అని అడుగుతాడు. అంటే ఆయనకి తెలిసిపోయింది ఈయన జీవము కలిగిన దేవుణ్ణి పూజ చేస్తున్నాడని. నిజమైన దేవుడు యెహోవా అని ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించే విధముగా తన జీవితాన్ని జీవించాడు. ఎందుకు? ఆయన కనికరాన్ని పొందుకోబట్టి దేవుని నామాన్ని అక్కడ ఘనపరిచాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆ దేశంలో ఉన్నవారు నోర్లు మూయబడ్డాయి. ఇన్ని సింహాలు నోర్లు మూసుకునేసరికి అక్కడ ఉన్న మనుషులందరి నోర్లు మూయబడ్డాయి. దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. అంత గొప్ప కార్యం జరగాలంటే మనం ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన విడిచిపెట్టి జీవించాడు కనుక, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కనుక, ఏ విషయానికి ఆయన అనుకూలముగా ఉన్న స్థితిలో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు, రాజీ పడలేదు ఆ భక్తుడు. అందుకే దేవుడు ఆయనని ఎంతగా ఘనపరిచాడు, ఎంతగా ఉన్నతంగా ఆయనని హెచ్చించాడు. హల్లెలూయా. వర్ధిల్లాడంట దేవుడు, దైవజనుడు. దేవుని వాక్యం చెప్తుంది, దానియేలు వర్ధిల్లుచుండెను అంటది. వర్ధిల్లాడు ఎందుకంటే ఆయన దోషములను అతిక్రమలను దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాడు. హల్లెలూయా. అంత విధంగా జీవించాడు కనుక ఆయన దేవుడు హెచ్చించాడు. ఆయన విశ్వాసం ఎంతగా బలపడిపోయి ఉంటుందో ఆ రోజు. ఆయన ఒకవేళ బలహీనము అయిపోయి ఉంటాడు, మరి బోన్ దగ్గరికి, చావు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా వీక్ అయిపోద్ది కదండి బాడీ. కానీ ఆయన ధైర్యముగా నాకు చావైనా పర్వాలేదు, నేను కళ్ళు తెరిస్తే ఎక్కడుంటాను, నా తండ్రి పాదాల దగ్గర ఉంటాను అనుకున్నాడు. ఆయన తెగించేశాడు ప్రతి విషయానికి. అప్పుడు దేవుడు ఆయన ఉదయాన్నే ఏమంటున్నారు, లెగిసి ఆయన హ్యాపీగా ఆ యొక్క సింహాల మీద చక్కగా బజ్జున్నాడేమో మెత్తగా, పొద్దున్నే లేచి చక్కగా నడుచుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంత కనికరాన్ని ఆయన పొందుకున్నాడు. ఆ సింహాల నోళ్లను మూసి ఆయన మీద ఎవరైతే మరి తిరుగుబాటు చేశారో, ఆయన మీద ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళందరినీ ఆ సింహాలు అప్పుడు నోరు తెరిచాయి, వాటిని అప్పుడు మింగేసాయి. హల్లెలూయా. మరి ఇతన్ని తినలేని వారిని కూడా తినకూడదు కదా, ఎందుకు తినేసాయి వాళ్ళని? వాళ్ళలో ఏముంది? పాపముంది. వారు కావాలని తన మీద లేనిపోని అబాండాలు మోపి ఆయనను ఇరికించడానికి ప్లాన్ చేశారు. అలా చేసినప్పుడు దేవుడు వారి నోర్లు మూయిస్తాడు. కానీ నువ్వెలా ఉండాలి? నీ పాపాలు నువ్వు దాచిపెట్టుకునేవాడుగా ఉండకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడుగా ఉండాలి. హల్లెలూయా. జీవించాడు. మరి ఫరో అలా లేడు. చూసారా, ఆయన ఏమైపోయాడు? ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. కానీ దానియేలు అయితే ఆ సింహపు బోన్లో నుంచి బయటికి వచ్చాడు. హల్లెలూయా. మరి ఇంకొక భక్తుని చూద్దాం మనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. హల్లెలూయా. ఈ యొక్క భక్తుడు కూడా గొప్ప దైవజనుడు. ఆయన మరి 3 పనులు చేసేవాడంట. మరి రాజు దగ్గర ఆయన మరి మంచి సలహాదారుడుగా ఉంటూ, మరి అంతేకాకుండా ఆయనకు కప్ బేరర్గా ఉండేవాడు, అంటే పానదాయకుడుగా ఉండేవాడంట. పానదాయకుడు అంటే వాళ్ళు రాజు పక్కనే ఉంటారు, వాళ్ళకి వైన్ అది పోసి ఇస్తూ ఉంటారు. ఆయన అంత మంచి పని ఎవరికి నమ్మకమైన వాళ్ళకే ఇస్తారు. ఆయన విరోధమైన రాజు కదండి, శత్రువుల రాజు అతను. అయినప్పటికీ ఆయనకి ఇచ్చిన పని ఆయన ఎప్పుడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి ఎదిగాడు? కప్ బేరర్గా ఎదిగాడంటే, పానదాయకుడుగా ఉన్నాడంటే వారు టెస్ట్ చేసి వాళ్ళకి రాజుకి ఇస్తారండి.
ఏదైనా వాళ్ళు ఫుడ్ టెస్ట్ చేసి వాళ్ళు రాజుకి ఇస్తారు. వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే, వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఈయన చేసేయచ్చు కదండి. ఫుడ్లో ఏమైనా పాయిజన్ కలిపేసి ఇచ్చేయచ్చు. కానీ అలాంటి పాపం ఎప్పుడూ ఆయన చేయలేదు. ఆయన అంటున్నాడు, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. మేము ఒప్పుకుంటున్నామయ్యా. ఆయన ఎంత ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు తెరిచి నీ నేత్రాలు తెరిచి చూడు, నాలో ఏమీ లేదు, నేను ఎంత పర్ఫెక్ట్గా నా పనిని నేను జరిగించుకుంటూ వస్తున్నాను, ఇట్టి నా ప్రార్థన నువ్వు అంగీకరించు అంటున్నాడంటే మనం ఎప్పుడంత బోల్డ్గా మాట్లాడతామండి మనలో ఏ దోషము లేనప్పుడు కదండి. మనలో దోషం ఉంచుకొని కూడా కొంతమంది మాట్లాడతారులేండి, వారిని పక్కన పెట్టండి. కానీ కొంచెం తప్పున్నా మనము గట్టిగా మాట్లాడలేం. ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మా నాన్న నన్ను పిలిస్తే ఆయన మొహం చూడలేకపోయేదాన్ని. ఆయన వద్దన్న పనులు ఏమైనా మనం చేసామనుకోండి, నాకు వెంటనే అది రివర్స్ కొట్టేది. ఆయన మొహం కూడా నేను చూడలేకపోయేదాన్ని. మెర్సీ అని పిలిచినా ఆయన మొహం చూడలేకపోయేదాన్ని, ఆయనకి ఆన్సర్ చేయలేకపోయేదాన్ని. చేసినా దొరికిపోయేదాన్ని. చేసావా, నేను వద్దన్నాను, అది చేసావా అనేవాడు. అంత దొరికిపోతాం మనం. ఎందుకంటే మనం ఎప్పుడు బోల్డ్గా మాట్లాడతాం. ఒకవేళ మనలో తప్పు లేదనుకోండి, డాడీనైనా సరే కొన్ని విషయాల్లో ఎదిరించేదాన్ని. లేదు డాడీ నేను చేయలేదని గట్టిగా మాట్లాడేదాన్ని. ఆయనకు అర్థమైపోయేది నా బోల్డ్నెస్లో, ఇది అంత ర్యాష్గా మాట్లాడదు, నా దగ్గర స్ట్రాంగ్గా మాట్లాడుతుందంటే ఇదేం చేయలేదని తెలిసిపోతుంది. మనుషులే అంత మంచిగా గుర్తుపట్టగలిగినప్పుడు, దేవుడు ఆయన అంతరంగములు చూసినప్పుడు, ఆయన ప్రతీది పరిశీలన చేయగలిగిన శక్తిమంతుడు ముందు ఏమంటున్నాడు, నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు కుమారుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అంటే ఎప్పుడు మన ప్రార్థన అంగీకరింపబడుతుంది? మనలో ఏ దోషము లేనప్పుడు, ఏ పాపము లేనప్పుడు. అంత గొప్పగా ఆయన జీవించి ఉన్నాడు. చూసారా, ఈ విధముగా మన ప్రార్థన ఉండాలి. ఆయన చేసిన ప్రార్థన బట్టి ఇశ్రాయేలీలు మరి విడిపించబడ్డారు. మరి మరి ఆ యొక్క నాయకుడు, ఆ రాజు ఆయనను బట్టి వారిని ఇశ్రాయేలీలను బందీ నుంచి విడిపించడమే కాకుండా వారు మళ్ళీ వెళ్ళి వాళ్ళు రెస్టోర్ చేసుకోవడానికి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు మళ్ళీ ఇల్లులు కట్టుకొని వాళ్ళు జీవించడానికి కావాల్సిన ధనమును కూడా ఇచ్చి పంపించాడంట రాజు. ఒక బ్యాచెస్గా వాటిని పంపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీలందరికీ నాయకత్వం వహించాడు నెహెమ్యా. హల్లెలూయా. ఆయన అంత గొప్పగా ఆయన జీవించాడు. అందుకే ఆయన ప్రార్థన మరి దేవుని యొక్క దైవజనం మరి దేవుని బిడ్డలను కాపాడింది. హల్లెలూయా. అని ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించింది ఆయన ప్రార్థన. అట్టి విధముగా ఉండాలి నా ప్రార్థన. మన పాపాలే, మన ఇంట్లో ఉన్న కష్టాలే మనం విడిపించుకోలేనట్టు మన ప్రార్థన ఉంటే ఏం ఉపయోగం? ఇలా ప్రజలను, బానిసత్వంలో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వారిని విడిపించి మరి వారి దేశానికి వారిని స్వతంత్రంగా వారిని పంపించగలిగినట్టు ఉందంట ఆయన ప్రార్థన. ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉంది. ఆయన కబ్బేరర్గా ఉంటూ ఆయన ఎంత నమ్మకంగా ఈ యొక్క రాజు దగ్గర జీవించాడు. ఆయన మంచి సలహాలు ఇస్తూ ఆ దేశానికి ఉపయోగకరమైన మంచి సూత్రధారిగా మరి ఆ యొక్క మరి రాజు దగ్గర ఉన్నాడు. కాబట్టి రాజు నమ్మకంతో, ఆయన మీద ప్రేమతో, రాజే కాదండి దేవాది దేవుడే ఆయనకు కనికరం చూపించి రాజు మనసు మార్చి ఆ ప్రజలను విడిపించారు. హల్లెలూయా. అట్టి విధముగా మనము ఉండాలి. మన పాప బంధకాలని మనమే విడిపించుకోలేని మన ప్రార్థన ఎందుకండి? మన కుటుంబాన్ని కష్టంలో నుంచి తీసుకురాలేని ప్రార్థన, మన సంఘము కొరకు అంగలార్చలేని ప్రార్థన, అంగలార్చిన ఉపయోగం లేని ప్రార్థన మనము ఉండకూడదు. ఎందుకంటే మనలో దోషం ఉంటే ఆ ప్రార్థన అంగీకరించబడదు. మనలో అతిక్రమములు మనం దాచిపెట్టుకుంటే అది అంగీకరించబడదు. మనం అతిక్రమములు దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. మరి ఎజ్రా గ్రంథం కూడా చూద్దాము. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో
పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, హల్లెలూయా. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చారంట. కూడి వచ్చి బహుగా ఏడ్చుచున్నారు. ఎందుకని? వారు ఇశ్రాయేలీలు ఏం చేసేవాళ్ళు? మరి అన్యులను వివాహం చేసుకునేవారంట. అన్యులు వివాహం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దైవజనులు కూడా అన్యులతో అందుకే వివాహం వద్దని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పద్ధతి వేరు, మన పద్ధతి వేరుగా ఉంటుంది. ఎలా అయినా వాళ్ళ యొక్క దీంట్లోకి వెళ్ళిపోతారు. సొలొమోను అంత గొప్ప మరి జ్ఞానవంతుడే ఈ అన్య దేశపు వాళ్ళను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్త్రీలు చెప్పిన మాటలు విని విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయాడండి. మరి అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదని దేవుడు ముందే చెప్పినప్పుడు అన్యులతో సహవాసం చేయొద్దని చెప్తే వీళ్ళు ఏకంగా వెళ్ళి ఏం చేస్తున్నారు? వివాహాలు చేసుకొని వారితోని మరి జీవనాలు సాగించారు. మరి ఆ వ్యర్థమైన దేవతలను తెచ్చుకొని పూజలు చేస్తూ నువ్వెళ్ళి మంచి నేర్పక వాళ్ళది తెచ్చుకొని నువ్వు చేసుకొని నీకు రుద్దుకొని ఇంకేమైపోయారు? మరి వ్యర్థమైన జీవితాల్లోకి వెళ్ళిపోయినప్పుడు వారి కోసం ఎవరు నించున్నాడండి? ఎజ్రా. హల్లెలూయా. ఎజ్రా ఏడ్చుచూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడ్డాడంట. ఆయన ప్రార్థన కూడా ఎలా ఉంది చూడండి. ఆయన ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో జీవించాడు. ఆయన శాస్త్రిగా ఉన్నాడు. ఆయన రాజుల దగ్గర అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కటి గ్రంథస్థం చేసేవాడు. మరి మనం చదువుతున్న కీర్తనల గ్రంథము కూడా ఆయన వాటన్నిటిని చరిత్రకారుడు కనుక ఆయన అన్నిటిని సేకరించేవాడు అనమాట. మరి ఎజ్రా గ్రంథాన్ని ఆయనే రాశాడు. ఆయన ఒక శాస్త్రి. అంటే శాస్త్రులు అంటే ఏంటంటే వీళ్ళు చరిత్రకారులు అనమాట. వీరి చరిత్రను వారు చక్కగా నోట్ డౌన్ చేసి దాన్ని మన కొరకు రికార్డ్ చేసి ఉంచుతారు. మరి పాత విషయాలన్నిటినీ వాటన్నిటిని రికార్డ్స్ చేసి ఉంచుతారు. మరి అవి ఉంచబట్టే మనకి ఆ రోజుల్లో ఏం జరిగింది, వాళ్ళ పలానా తేదీన పలానా డేట్స్తో సహా మనం కొన్ని తెలుసుకుంటుంటాం. వాటన్నిటినీ వారు రికార్డ్ చేయబట్టి మనకు అవన్నీ మనకు తెలుస్తాయి. హల్లెలూయా. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి మరి దైవజనుడు ఆయన ఇశ్రాయేలీల కొరకు ఏం చేస్తున్నాడు? కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు. మరి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారందరికీ విడుదలిచ్చాడు. హల్లెలూయా. అట్టి విధముగా మన ప్రార్థన ఉండాలి. ఆయన ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో ఆ యొక్క దైవజనుడు జీవించాడు. మరి శాస్త్రిగానే కాకుండా ఒక ప్రజలందరికీ ఆయన కూడా ఒక నాయకుడిగా ఈ యొక్క ఇశ్రాయేలీలను ఈ 70 వారాలు విడిపించినప్పుడు, 70 వారాల తర్వాత చెరలో నుంచి విడిపించినప్పుడు నెహెమ్యా కానీ ఎజ్రా కానీ వీరి పాత్ర ఎంతో గొప్పది. హల్లెలూయా. మరి వారెంతగా వారి బానిసత్వం నుంచి వారిని తీసుకువెళ్ళి వారి యొక్క సొంత ప్రదేశంలో వారిని స్థిరపరచడానికి ఈ నాయకులు ఎంతగానో ఉపయోగపడ్డారు. అట్టి వారి ప్రార్థన మరి అంగీకరించబడే మరి ఇశ్రాయేలీలకు విడుదల. హల్లెలూయా. ఆ విధముగా వారు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని మారుస్తూ వాళ్ళని వారు శుద్ధిగా ఉంచుకుంటూ మరి ఎదుటి వారిని కూడా ఆ విధంగా నడిపించారు. ఆ విధంగా మన జీవితాలు ఉండాలని మనల్ని మనము ఎప్పుడూ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మరి అపోస్తుల కార్యాలు కూడా 19వ అధ్యాయం చూస్తే 18-19 వచనాలు చూద్దాం. వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. హల్లెలూయా. ఇదొక గొప్ప సాక్ష్యం అండి. మరి పౌల్ గారి యొక్క యాత్రలో 3 మిషనరీ ట్రిప్స్ వేశాడు ఆయన. ఆ ట్రిప్స్లో అనేకమైన మరి గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు. అయితే ఈ 2nd మిషనరీ ట్రిప్లో ఈయన ఇక్కడ వెళ్ళి ప్లేస్లో ఆయన వాక్యం చెప్పి మరి గాస్పల్ చేస్తుండగా ఆయన ఏం జరుగుతుంది, అక్కడ అనేకులు వచ్చారంట. అనేకుల్లో మధ్యలో మాంత్రికులు కూడా వచ్చారంట. ఆ మాంత్రికులు ఎలాంటి వారంటే వాళ్ళు ఒప్పుకున్నారని ఇక్కడ చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారని చెప్తున్నారు. ఆ మాంత్రికులు ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? ఇవన్నీ దీంట్లో రికార్డ్ అయి ఉండవు కానీ చరిత్ర గ్రంథాల్లో ఉంటాయి. వారు పౌలు భక్తుడి మీదకి వాళ్ళ యొక్క దుష్టశక్తుల్ని ప్రయోగించారంట. ప్రయోగిస్తుంటే ఆ దుష్టశక్తులు ఏమవుతున్నాయంట, మళ్ళీ వాళ్ళ మీదకే రిటర్న్ వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నాయంట. నిన్ను ఇంకోసారి నన్ను అతని దగ్గర పంపించామంటే నిన్ను చంపేస్తాం మేము అని ఆ మాంత్రికుల్ని బెదిరిస్తున్నాయంట.
ఎందుకంటే భక్తుడు అంత దేవుని సన్నిధిలో మరి మండుతున్న ఒక అగ్నిలా ఉండేవాడు. హల్లెలూయా. ఆయన నిత్యము ఆయన మనం చూస్తాం కదా, ఆయన ఏమంటాడు, నేను శరీరంతో వెళ్ళాను, ఆత్మలో వెళ్ళాను అంటే నిత్యము ఆయన ట్రావెలింగ్ చేస్తూ ఉండేవాడు ఎప్పుడు పరలోకానికి భూలోకానికి. పరలోకానికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదండి. మనం ఒక మంచి పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళని మీట్ చేయడానికే ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలంటే మనలో చాలా ప్యూరిటీస్ ఉండాలి. అన్నిటిని మనం శుద్ధి చేసుకుంటేనే మనం వెళ్ళి మనము దేవుని కలుసుకోగలం, ఆయన సముఖంలో ఉండగలం, ఆయన ముందర మాట్లాడగలం. హల్లెలూయా. అట్టి పరిశుద్ధత మనకి కావాలంటే, అట్టి ప్లేస్ పొజిషన్ మనకు కావాలంటే ఎంత మనలో దోషము లేని జీవితం, పాపము లేని జీవితం ఉండాలి. ఆయన ఎంత ఒకప్పుడు హింసకుడిని దూషకుడిని ఆయనే చెప్తాడు, కానీ ఆయన దేవుని తెలుసుకున్న మరుక్షణం నుంచి ఒక గొప్ప సువార్త చేశాడు. ఎంతమందిని దేవుడి దగ్గరికి నడిపించారు, ఎన్ని సంఘాలు స్థాపించాడు, ఎన్ని పత్రికలు మనకు ఆయన రాశారు బైబిల్లో. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడి దగ్గరికి దెయ్యం వెళ్తే నిలబడగలుగుతుందా? అది కాలిపోతుందంట, అది వచ్చి అడుగుతుందంట, చెప్తుందంట మాంత్రికులకి, నేను కాలిపోతున్నాను, నన్నెందుకు అతని దగ్గరికి పంపిస్తున్నావు, నువ్వు ఇంకోసారి పంపించావంటే నిన్ను చంపేస్తావు అనేసి అవి తిరగబడిపోతున్నాయంట ఆ మాంత్రికుల మీదకి. అప్పుడు దెబ్బకి మాంత్రికులకి తెలిసిపోయింది దీనిలో ఏమీ విలువ లేదని. అది తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వారు అనేకులు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. హల్లెలూయా. ఆ బుక్స్ చాలా మరి వాటిలో ఎంతో స్ట్రాంగ్ పవర్స్ ఉన్న వర్డ్స్ ఉంటాయన్నమాట. మంత్రాలకు కూడా శక్తులు ఉంటాయి కదండి, దెయ్యాలకు కూడా శక్తులు ఉంటాయి. అట్టి శక్తులన్నీ ఉన్న ఆ బుక్స్ చాలా వెలగలిగినవంట. 50,000 వెండి రూకలు. ఆ రోజుల్లోనే 50,000 వెండి రూకలు అంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. హల్లెలూయా. అలాంటి కాస్ట్లీ వస్తువులు కూడా ఎందుకంటే అవి వ్యర్థమని వాళ్ళకి అర్థమైపోయింది, వాటిలో పవర్ లేదని వాటికి అర్థమైపోయింది. అవన్నీ వెళ్ళిపోయి వాళ్ళని చంపేస్తానంటున్నాయి. మరి నిజంగా ఒక మనిషి, ఆయన పౌల్ గారిని నేను చిన్నప్పుడు ఆయన గురించి స్టోరీస్ విన్నప్పుడు ఆయనను ఒక హీమ్యాన్ లాగా ఊహించుకున్నా, హల్క్లా ఉంటాడేమో, ఆయన అందరిని ఊచకోత చేస్తున్నాడంటే ఆయన ఎలా ఉంటాడో, ఆయన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఆయన పెద్ద ప్రేగు బాధితుడు, పొట్టివాడు, ఆయన కాలుకి ప్రాబ్లం ఉంది, అన్నీ ఆయన ఫిజికల్ స్ట్రక్చర్ చూడగా ఏమీ లేదు, కానీ ఆయన అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు, బహుబలముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ ఆయన అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకున్నాడు. అందుకే ఈవిల్ స్పిరిట్స్ ఏమీ చేయలేకపోయాయి. ఆయన మనిషి చూడడానికి ఎంతే ఉన్నా, వీక్గా ఉన్నా ఏమీ చేయలేరు, ఇతన్ని ఉఫ్ అంటే చనిపోతాడు అనేలాగా ఉన్నా ఆయన లోపల ఎలా ఉంది, శక్తి ఎంత బలంగా ఉంది. దెయ్యము తిరగబడిపోయి వెళ్ళిపోయి దాని నాయకుడినే చంపేయడానికి వెళ్ళిపోతుంది. అంటే ఆయనలో ఎంత శక్తి ఉంది. ఆయన అంతరంగము చాలా బలమైనది. ఆయన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటాడు. నేను బయటకి బలహీనుడినే, కానీ నా యొక్క అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన ఆత్మలో. హల్లెలూయా. మనం ఆ విధంగా ఉంటున్నామా? మనము ఎడ్జ్కి వచ్చేసాము, ఎండ్ డేస్కి వచ్చేసాము. దేవుని కృప ఇంకా మీదట ఉండదు. ఈరోజు వరకు ఆయన కృప మనకి తోడుగా ఉంది కాబట్టి మనము ఎలా ఉన్నా నడిచిపోయామండి. ఇంకా మీదట అయితే అది సాగదు. ఇలాంటి చివరి సమయాల్లో కూడా మనం ఒప్పుకొనక, మన దోషాలను దాచుకుంటూ, మన అతిక్రమాలను దాచుకుంటూ మనం జీవిస్తే ఎప్పటికీ వర్ధిల్లము. మనం వాటిని విడిచిపెడితేనే ఆయన కనికరము, ఆయన మన కొరకు దాచిపెట్టిన సమస్తానికి వారసులం అయిపోతాం. హల్లెలూయా. మనము ఎంతో గొప్పగా జీవించబోతాం. అట్టి జీవితాన్ని విడిచిపెట్టుకొని ఇంకా వ్యర్థముగా, మనము ఇంకా బానిసలుగా, బందీలుగా ఆ యొక్క వ్యర్థమైన వాటి కిందన మనము చిక్కుబడిపోకుండా దేవునిచ్చే ఆ యొక్క సర్వమైన కృప, ఆ యొక్క సంతోషమైన జీవితాన్ని పొందుకునే వారిగా మనం జీవించాలంటే వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే మనము చివరి దినాల్లో ఉన్నాం. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు మానవుడి ఆయుష్ మామూలుగానే ఒక గడ్డి వంటిది, ఆవిరి వంటిది అని దైవజనులు చెప్తున్నారు. అంత ఆయుష్ కూడా ఈ రోజుల్లో ఉండట్లేదండి. మరి ఏదో అయిపోయి చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారో తెలియట్లేదు. అర్ధాంతరంగా మరి ఆయుష్ మొత్తం పూర్తవకుండానే వెళ్ళిపోతున్నాం. ఎలా వెళ్ళిపోయినా సరే మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అలా వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? వాటిని ఒప్పుకొని
విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవడమే సరిపోదు కానీ వాటిని వదిలేయాలి. హల్లెలూయా. చివరిగా ఒక చిన్న స్టోరీ చెప్పి మీకు వదిలేస్తాను, అయిపోయింది, ముగించేద్దాం. ఒక రాజు ఉన్నాడంట. ఆయన జైలుని ఒకరోజు చూద్దాం అనుకుంటున్నాడంట. ఆయన జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నాయి, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి గమనిద్దాం అనుకుంటూ ఆ రాజు జైలుకి వెళ్ళాడంట. జైలుకి వెళ్తే ఒక రూమ్లోకి వెళ్ళాడంట. రూమ్స్లో ఉంటాయి కదండి సెల్స్. ఒక సెల్లోకి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి భయంకరంగా ఏడుస్తున్నాడంట, కోపంగా కూర్చున్నాడంట. ఎందుకు బాబు ఇక్కడ కూర్చున్నావు, ఏం చేసి వచ్చావు ఈ ప్లేస్కి నువ్వు అని అడిగితే, రాజా నా మీద నేనే తప్పు చేయలేదు, నా మీద అన్యాయంగా ప్రజలు నింద మోపారు, అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను అన్నాడంట. చాలా యాటిట్యూడ్గా చెప్పాడంట ఆన్సర్. సరే బాబు, నేనేం చేయకపోయినా నాకు అలా రాంగ్గా నన్ను ప్రజలు తప్పుడు సాక్ష్యం ఇచ్చారు నా మీద, ఆ సాక్ష్యము మరి చూసి నన్ను ఇందులోకి పంపించేశారు, జైల్లో వేశారు అన్నాడంట. మరి అలాగేలే అనేసి ఆయన ఏం చేశాడంట, రాజుగారు ఆ యొక్క సెల్లో నుంచి ఇంకో సెల్లోకి వెళ్ళాడంట. అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడంట. ఆయన కూడా చాలా కోపంగా కూర్చున్నాడంట. ఏంటి బాబు నువ్వేం నేరం చేసావు, ఏ నేరం చేసి ఈ యొక్క పాపము ఈ యొక్క శిక్షను నువ్వు అనుభవిస్తున్నావు నువ్వంటే, నేనే నేరం చేయలేదండి, తీర్పే రాంగ్ చేశారు, ఆ జడ్జు రాంగ్ తీర్పు ఇచ్చాడు, ఆ తీర్పుని బట్టి నేను ఇక్కడ ఉన్నాను అన్నాడంట. ఓహో, నీకు తీర్పే రాంగ్ వచ్చిందా అంటే, తీర్పే రాంగ్ వచ్చిందండి నాకు, ఆ జడ్జి సరిగ్గా లేడు అనేసి అన్నాడు. సరే అని చెప్పి ఆయన ఆ యొక్క సెల్లో నుంచి ఇంకో నెక్స్ట్ సెల్లులోకి వెళ్ళాడంట. ఆ సెల్లులోకి ఆయన డోర్ ఓపెన్ చేసేసరికి ఒక వ్యక్తి గోడ వైపు తిరిగి ఘోరంగా ఏడుస్తున్నాడంట, చాలా ఘోరంగా ఏడుస్తున్నాడంట. రాజుగారు పిలుస్తున్నా కూడా ఆయన మొహంలోకి మొహం పెట్టలేనంతగా, తప్పు చేస్తే మనం చూడండి మన తల్లిదండ్రులనే అవనివ్వండి, మన పెద్దలనే అవనివ్వండి, మొహము ఫేస్ చేయలేం, అలా చూడలేక ఏడుస్తున్నాడంట. సర్లే ఏడవద్దు, నేను నాతో మాట్లాడు అని రాజు బతిమలాడి పిలుచుకున్నాడంట. పిలిచినప్పుడు తల కూడా ఎత్తకుండా తల ఉంచుకొనే ఉన్నాడంట. ఏమైంది, ఏం చేసావు, ఎందుకు ఈ శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు, ఎందుకు జైలుకి వచ్చావు నువ్వు అని అడిగితే, సార్ నేను చాలా పెద్ద ఘోరం చేశాను రాజా, నన్ను మీరు ఇంకా ఈ శిక్షకు కూడా నేను సరిపోను, నన్ను చంపేయాలి, అంత దరిద్రపు పని నేను చేశాను. ఎందుకంటే నా యొక్క భార్య తను ఇల్లీగల్ సంబంధం పెట్టుకుంది, ఆమె అలా ఉన్నప్పుడు ఆమె ఒక బిడ్డను కూడా కనింది ఆ ఇల్లీగల్ సంబంధంలో. ఆ యొక్క కోపంలో ఇవన్నీ నాకు తెలిసినప్పుడు నేను కోపంలో తనని మరి నా బిడ్డను కూడా చంపేసుకున్నాను. ఇది చంపేయడం వల్ల నా బిడ్డను పోగొట్టుకున్నానండి. నేను తనని చంపినా పర్వాలేదు, నేను నా బిడ్డను కూడా చంపేసుకున్నాను. ఆ కోపములో ఏం చేశానో నాకు తెలియలేదు, చాలా కోపం వచ్చేసింది, చాలా బాధ వేసింది, నన్ను ఎంత మోసం చేసిందని తట్టుకోలేక వాళ్ళని చంపేశానండి అని భయంకరంగా రోదనతో కింద మీద పడిపోయి ఏడుస్తున్నాడంట, చాలా బాధపడుతున్నాడంట, చాలా పశ్చాత్తాపడుతున్నాడంట. అయితే రాజు సరే నాన్న బాధపడకలే అనేసి, ఎందుకు మరి అంత కోపం ఎందుకు నీకంటే, తెలియలేదు రాజా, నేను ఈ యొక్క శిక్షకు కూడా పాత్రుడిని కాదు, నన్ను హ్యాంగ్ చేసేయండి, నేను వేస్ట్, నేను బ్రతికి కూడా నేను వేస్టే అనేసి ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్నప్పుడు రాజు ఇంకా బయటికి వెళ్ళిపోయాడంట. వీళ్ళందరినీ చూసి ఇంకా బయటికి వెళ్ళి ఆయన ఈ యొక్క థర్డ్ సెల్లో ఉన్న వ్యక్తిని విడిపించేశాడంట. విడిపించి ఇక మీదటైనా మంచిగా బతుకు అని చెప్పి ఆయనను క్షమించి ఆయనకు విడుదల ఇచ్చేశాడంట. అప్పుడు ఫస్ట్ సెల్ సెకండ్ సెల్లో ఉన్నవాళ్ళు వచ్చి కోపంగా రాజుని అడుగుతున్నారంట, వాడు అంత తప్పు చేశాడు, అంత పాపం చేశాడు, అలాంటి వాడిని వదిలేసావు, మేమేం పాపం చేయకుండా సాక్ష్యాలు తప్పు అయ్యాయి, మరి తీర్పు తప్పు అయిందని మేము చెప్పినా సరే మమ్మల్ని వదిలిపెట్టలేదు ఏంటంటే, ఆయన రాజు అన్నాడంట, మీరు మంచోళ్ళు కదా, ఆయన మీ దగ్గర ఉన్నాడు అనుకోండి మీరు కూడా పాడైపోతారు, మీరు హాయిగా ఉండండి, మీ దగ్గర ఆయన ఉంటే మీకు మేలు జరగదని ఆయన్ని బయటకు వదిలేశాను అనేసి, మీరు కూడా పాడైపోతారని బయటకు వదిలేశానని సెటైర్ వేశాడంట. ఎవరైనా తప్పు లేకుండా సాక్ష్యాలు చూడకుండా అక్కడ శిక్షకి వెళ్ళరు కదా, రాజే వచ్చి అడుగుతున్నప్పుడు ఆయన తప్పు ఒప్పుకోవాలి కదండి, రాజుకి తెలియకుండా అవన్నీ జరగవు కదా, రాజే వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు,
ర్యాష్గా యాటిట్యూడ్గా ఆన్సర్స్ చేస్తున్నారు. తీర్పు తప్పైపోయింది, సాక్ష్యం తప్పైపోయింది. విషయం ఏంటో వాళ్ళు చెప్పలే, సమస్య ఏంటో తప్పేంటో వాళ్ళు చెప్పట్లా. సమస్యను చెప్పుకొని ఆయన ఒప్పుకొని ఇంకెప్పుడు ఇలా చేయను అనుకున్నా, నా జీవితం ఇలా అయిపోయిందని ఏడుస్తుంటే ఆయన ఏడుపు చూసి రాజు కనికర పడిపోయి ఆయన ఏం చేశాడంట, విడుదల చేశాడు. హల్లెలూయా. మరి మన తప్పుని మనము దాచిపెట్టుకోకూడదు, ఏదో నెపాలు మోపుకోకూడదు. వాడి వల్ల అయిపోయింది, వీడి వల్ల అయిపోయింది, అందుకే ఇది జరిగిపోయింది. ఏది జరగదు. మనము స్వయంకృత అపరాధం లేకుండా ఏ యొక్క తప్పు మన ద్వారా మనం చేయకుండా మన మీదకి నింద రాదు. హల్లెలూయా. మనది కూడా ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది, దాన్ని మనం గ్రహించుకొని దాన్ని విడిచిపెట్టాలి. మన అతిక్రమాల్ని మనము దాచిపెట్టకూడదు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు ఇచ్చే కనికరాన్ని మనం పొందుకొని మన జీవితంలో మనము వర్ధిల్లుతాం. దేవుడి వాక్యం మన వినికిడిలో ఫలింపజేయనుగాక. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడితో ఒక తీర్మానం చేసుకుందాం. అందరం